అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యారాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్ప దోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్ప దోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహుకేతు మధ్యలో కానీ చూసుకుంటే రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు మే నెల నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ రాశి వాళ్ళకి శని మార్పు ధన ఆదాయాన్ని బాగా పెంచుతుంది. శని మంచిగా చూసుకుంటున్నాడు, కుటుంబ సంతోషాన్ని ఇస్తున్నాడు. చదువులో పిల్లల యొక్క గుర్తింపుని కూడా శనియే చూసుకుంటున్నాడు. బంధువులతో, స్నేహితులతో కాస్త విరోధాన్ని, గతంలో మనం చేసిన అనేక సేవలు, అనేక నమ్మకమైన పనులు గత 2.5 సంవత్సరాలుగా మన కింద పనిచేసే వాళ్ళకి కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, రిలేషన్షిప్కి ఎంతో విలువిచ్చిన మనకి కాస్త ఆశ్చర్యపోయే విధంగా కూడా వీళ్ళేంట్రా మనకి ఇంత సహాయం చేసినా కూడా కాస్త కృతజ్ఞత మానేసి ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. బ్యాక్ స్టాబింగ్ దాకా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వెన్నుపోటుదారులు కూడా మీకు ఇప్పుడు తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధనుసు రాశి వాళ్ళు వెన్నుపోటుదారుని గుర్తించి దూరంగా పెట్టడం మంచిది. పనిలో ఉన్నారు కదా అని వాళ్ళ మీద వ్యాపారాలు వదిలేసి వెళ్ళే ధనుసు రాశి వాళ్ళకి ఖచ్చితంగా వెన్నుపోటు ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. శని మేలు చేస్తున్నాడు. అలాగే శని రాక వల్ల మనకి అర్ధాష్టమ శని కాస్త ఇబ్బంది కలిగిస్తాడు. కానీ శని మంత్రాన్ని రోజు చదువుకోవటం 19 సార్లు మీకు ఎంతో మేలు జరిగిస్తూ ఉంది. అలాగే గురువు 6వ ఇంట్లో ఉండి 15వ తారీఖు మే వరకు అక్కడే ఉంటాడు. తర్వాత
చాలా మంచి జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకు ఎంతో ఇప్పటికే ఓకే బాగానే ఉంటారు మీరు, మహానుభావులు. ఏ కష్టమున్నా నష్టమున్నా బయటికి కక్కరు, మనసులో పెట్టుకుంటారు, ఎక్కువగా ఓపెన్గా ఉండరు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కూడా గురుగ్రహానికి మంత్రాలు రోజు 16 సార్లు చదువుకోవటం మంచిది. గురువు మీకు తప్పకుండా మేలు చేస్తాడు. దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తాడు. విలువైన వస్తువులు, వాహనాలు, విలువైనవన్నీ కూడా, తల్లి ఆరోగ్యాన్ని అని మళ్ళీ మీకు 15వ తారీఖు మే నుంచి తిరిగి ఇస్తాడు. సంతానం పట్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు, కొంచెం కష్టాలు, కొంచెం తెలివితొక్క నిర్ణయాలు, కుజుడు కూడా సహకరించట్ల. ప్రస్తుతానికి ఈ వారంగానే చూసుకుంటే మనకు శని అర్ధాష్టమంలో ఉండి, కుజుడు అష్టమంలో ఉండి, ఆదంగా మనకి గురువు 6వ ఇంట్లో ఉండి ఎన్ని కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ బుధుడు భార్య యొక్క లేదా భర్త యొక్క సహకారాన్ని ఇస్తున్నాడు. ఎంత కష్టమున్నా మనిషికి తోడుగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే మన పక్కనే ఉండి మనకు మంచి సలహాలు ఇస్తాడో అది చాలా గొప్ప విషయం. కాబట్టి బుధుడు మేలు చేసి భార్య లేదా భర్త సహకారాన్ని ఇస్తూ, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి చేస్తూ, దూరంగా ఉన్న వాళ్ళని కలుపుతూ, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు లభిస్తూ, అన్ని రకాలుగా బుధుడు మేలు చేస్తూ, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అన్ని రకాలుగా బుధుడే మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడమే శ్రీరామ రక్ష. వ్యాపారానికి శుక్రుడు చాలా లాభం చేస్తున్నాడు. వ్యాపారంలో దుమ్ము దులిపేస్తున్నాడు. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే తిరుగులేదు అసలు. కానీ అదే శుక్రుడు మనకి ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అజీర్ణం, ఆహారం పట్ల అశ్రద్ధ, సమయానికి తినకపోవటం లేదా అజీర్తి, తినకూడని ఆహారం తినడం వల్ల కూడా ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు దెబ్బ కొడుతున్నాడు. ఆడవాళ్ళకైతే స్త్రీ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా శుక్రుడు బాగా పెడుతుంటాడు. కాబట్టి శుక్రుడిని ఆరాధించుకోవడం, శుక్ర మంత్రాన్ని రోజు 20 సార్లు చదవటం వల్ల కూడా సంపూర్ణ ఆరోగ్యం అనేది ధనుసు రాశి వాళ్ళకు ఏర్పడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కూడా తెచ్చిపెడుతున్నాడు. అదృష్టానికి సూర్యుడు అధిపతి, అద్భుతాన్ని ఇస్తున్నాడు. తండ్రి నుంచి ఆస్తులు ఇస్తున్నాడు. ధర్మ మార్గాన్ని బోధిస్తున్నాడు. అదృష్టవంతుల్ని చేస్తున్నాడు. సూర్యుడు బాగా మంచి ఇదిగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా చూసినా కూడా మనకి శని కాస్త అర్ధాష్టమం, కుజుడు కాస్త అష్టమం, గురువు 6వ ఇల్లు, బుధ శుక్ర గ్రహాలు మంచి మేలు చేస్తున్నారు. మరి ఈ స్థితిలో మీరందరూ కూడా మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కేతుగ్రహాన్ని పూజించి వినాయకుడిని దర్శించండి. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు లక్ష్మీ అమ్మవారికి పూజిస్తూ లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్యగ్రహానికి రోజు చదవండి. మీకు మేలు జరుగుతుంది. నన్ను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాలయ్య గారు. నమస్కారం.